రైట్. ఇక తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. బట్ బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? దీనికి సంబంధించి కూడా ప్రజలు ఎందుకు బీఆర్ఎస్కు మొగ్గు చూపలేదు, అలాగే బీఆర్ఎస్కు అనుకున్నంత మ్యాజిక్ ఫీవర్ రాలేదు ఎందుకని, దీనికి సంబంధించి కూడా అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏంటి, బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా స్పందిస్తున్నారా, అసలు బీఆర్ఎస్లో అంతర్గత మదనం ఎందుకు స్టార్ట్ అయిందనే అంశాలకు సంబంధించి కూడా మరిన్ని విశేషాలు తెలియజేయడానికి మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి, ఏంటి బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి కూడా ప్రస్తుతము ఏమంటున్నారు, ఎందుకు పార్టీకి సంబంధించినటువంటి గుర్తు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ అనుకున్నంత స్థాయిలో ఎందుకు మెజార్టీ స్థానాలు రాలేకపోయాయి? సాయిరాం, ప్రస్తుతం అయితే కౌంటింగ్ కొనసాగుతోంది. మెజార్టీ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేసింది. ముఖ్యంగా 1300 వార్డులలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే దగ్గర 700 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. బీజేపీ 254 చోట్ల కూడా విజయం సాధించి కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా చూసినట్టయితే ఏది బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా 40% సీట్లు గెలుస్తామని చెప్పుకుంటూ వచ్చింది. ముఖ్యంగా దాదాపు 30 నుంచి 35 స్థానాలు ఖచ్చితంగా మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామని కూడా చెప్పింది. ప్రస్తుతం అయితే ఆ దిశగానే ముందుకైతే వెళ్తా ఉంది. చాలా చోట్ల పార్టీకి సంబంధించి హంగు కూడా ఏర్పడింది. చాలా చోట్ల బీఆర్ఎస్ నెట్ టు నెట్ కాంగ్రెస్ పోటీ కూడా ఇచ్చింది. ముఖ్యంగా చూస్తుంటే గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 90% బీఆర్ఎస్ పార్టీ ఆనాడు అన్ని సీట్లను గెలుచుకున్న పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో అటు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు మాత్రమే ప్రచారంలో పాల్గొన్నారు. అది కూడా పూర్తి స్థాయిలో ప్రచారానికి వెళ్ళలేదు. ముఖ్యంగా మెదక్ కొన్ని ఎక్కడైతే సర్వేల ద్వారా తెలుసుకున్నటువంటి నియోజకవర్గాలు ఎక్కడైతే మున్సిపాలిటీ ఉన్నాయో అక్కడ మాత్రమే బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా ఆ ప్రాంతాలకి అటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వెళ్ళేటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ముఖ్యంగా చూసినట్టయితే మెదక్ జిల్లాలో మొత్తం హరీష్ రావు తన భుజాలపై బాధ్యతను ఎత్తుకుని ఆయన మొత్తం మెదక్ జిల్లా అంతా కూడా కలిగి తిరిగారు. ముఖ్యంగా అక్కడ దాదాపుగా 11 స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా వరంగల్ జిల్లా విషయానికి వస్తే మాత్రం కేటీఆర్ అక్కడ ప్రచారం చేశారు. ముఖ్యంగా తొర్రూరు మున్సిపాలిటీకి వెళ్ళారు, మైబాద్ మున్సిపాలిటీకి వెళ్ళారు, పరకాలు వెళ్ళారు, భూపాలపల్లి మున్సిపాలిటీకి వెళ్ళారు, వర్ధనపేటకి వెళ్ళారు. ఇక్కడ చూసినట్టు తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అది ఎర్రబెల్లి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కాన్స్టిట్యున్సీలో. అదేవిధంగా జనగామ సంబంధించి చేరియాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. జనగామలో మాత్రం హంగ్ ఏర్పడింది. అక్కడ స్వతంత్ర అభ్యర్థులు ఇప్పుడు ఫలితాన్ని శాసించడం పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఇద్దరు అభ్యర్థులను ఇప్పటికే పల్లారాజేశ్వర రెడ్డి అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అట్లా చాలా చోట్ల కూడా స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను కూడా బీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తుంది. ఇప్పటికైతే తెలంగాణ భవన్కు కొద్దిమంది నేతలు మాత్రం వచ్చారు. ఇప్పుడు నందినగర్ నివాసంలో కేటీఆర్ ప్రస్తుతం ఈ యొక్క మున్సిపాలిటీ సంబంధించినటువంటి రిజల్ట్స్ పైన ఆయన నేతలతో చర్చిస్తూ ఉన్నారు. 6 గంటలకు ఇక్కడికి కేటీఆర్ కూడా ఇక్కడికి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తారని తెలుస్తుంది. అయితే గతంలో కంటే కూడా చాలా మెరుగైన ఫలితాలు సాధించామని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంటు సంబంధించిన ఎన్నికల్లో 0 స్థానాలకే బీఆర్ఎస్ పరిమితమైంది. కానీ ఆ తర్వాత వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం 40% అంటే దాదాపు 4000 పైగా సర్పంచులు తాము గెలిచామని చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతున్నాయి. కానీ దీంట్లో కూడా మెరుగైన ఫలితాలు వచ్చాయని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్ని స్థానాలే రాలేదు. కానీ బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. 700 పైగా వార్డులకు ఇప్పటికే గెలిచిన పరిస్థితుల్లో ఓట్ షేరింగ్ పెరిగింది, పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పుడు ఓట్ షేరింగ్ తమకు పెరిగింది అనేటువంటి అభిప్రాయాన్ని బీఆర్ఎస్ పార్టీ అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే మెరుగైన సీట్లు సాధించాం, ఖచ్చితంగా 30-35 మున్సిపాలిటీల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అటు అధికార బలం అర్ధబలం ఉపయోగించినా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ఇన్ని సీట్లు గెలవడం అనేది మాత్రం చాలా గొప్ప విషయం అనేటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకునేటువంటి ప్రయత్నాన్ని అయితే చేస్తూ ఉంది. మరి కొద్దిసేపట్లో కేటీఆర్తో పాటు పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా తెలంగాణ భవన్కు రాబోతున్నారు. వచ్చిన తర్వాత కేటీఆర్ ప్రెస్తో కూడా మాట్లాడబోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ చందు.